అత్తమ్మా నీకు ఒక కవిత చెప్తా వింటావు. ఒక కాకంట, కాకి మూరెడు తోకంట. ఎవరికని చెప్తావో ఏమో. ఏం చెప్పండి చెప్పు. ఒక కాకి అంట, మూరెడు తోకంట. ఎవరికని చెప్తావో ఏమో. చెప్పం. ఏం చెప్పం. పిట్ట కిచకిచ అనును, పిల్లి మ్యావ్ మ్యావ్ అనును, కుక్క బౌ బౌ అనును, కోడి కొక్కరకో అనును. నాకు నిద్ర వస్తుందమ్మా. ఒక మనిషికి 2 కాళ్ళుండును, 2 చేతులుండును, ఒక ముక్కు ఉండును, 2 కళ్ళు ఉండును. నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది. సరే ఇక్కడ కవిత వినలే, నువ్వు విన్నావు. సంతోషం. ఏందమ్మా పక్కింటి అబ్బాయి ఇడాకులైనాక బల సంతోషంగా ఉంటుండే. ఎందుకే ఉండక ఏం చేస్తాడు సంతోషంగా? అట్లుగానికి అట 50,000 జీతం వచ్చేదట. 50,000 జీతం వస్తే మొత్తం గుంజుకునేదట జీతం రాగానే పిల్ల. అట్లనా భార్య. ఇక అట్లా కొన్నేళ్ల నుంచి నడిచి ఇద్దరు పడక గొడవ పెట్టుకొని కోర్టుకు పోయి విడాకులు తీసుకుంటే జడ్జి ఏమన్నాడట, నీకెంత జీతం వస్తుందంటే 50,000 అన్నాడట పిల్లగాడు. 50,000 అయితే 25,000 ఆమెకి 25,000 నువ్వు ఉంచుకో అన్నాడట. అంటే అప్పుడు ఎగిరి గంతేస్తుండట. నా పిల్ల ఉన్నప్పుడు 50,000 అదే గుంజుకునేది, నాకు ఒక్క పైస ఇవ్వకపోయేది. ఇప్పుడు జడ్జి మంచి తీర్మానం చేసి నాకు 25,000 దానికి 25,000 అని ఎగిరి సంతోషపడుతుండు గంతే. అమ్మో అట్లా కదా.